ग्रीन ग्रीन था। అరే అవును అనుకోకుండా So क्या कर रहे अभी? खुशबू आ रहा अच्छा? మంచిగా స్మెల్ వస్తుందా? నేను ఇంకా ప్రిపేర్ చేయడానికి రెడీ చేశాను అంతే. ఇవాళ एक्चुअली मेरे को आज कुछ खाने का मन कर रहा है। देखो बाहर से कितना अच्छा सा स्मेल आ रहा है। ये बड़ी अच्छी बात कही आप। మరి ఏం చేసుకుందాం? పులావ్ చేసుకుందామా ఏమన్నా ఈ రోజు? आज तो तुम बोले थे हम पुलाव खिलाते करके तुमको। అవును. ఏం పులావ్ చేయాలి ఈ రోజు? సోయా చంక్స్ పులావ్. ఎప్పుడైనా తిన్నావా? తినలే. ఎప్పుడు లేదు. ఎప్పుడు తినలే? ఎప్పుడు ఎప్పుడు తినలేదు. రాంగ్ బోలా? కరెక్ట్. ఎప్పుడు లేదు అన్నావు కదా, ఎప్పుడు తినలేదు. ఎప్పుడు తినలేదు. ఇప్పుడు సెకండ్ టైం కరెక్ట్ చెప్పావు. అవునా? మరి తింటావా? మరి చైనా చైనా ఎంత చైనా చైనా కదా. చైనా మీన్స్ shall I do? ठीक है समझ गया. ये रोज तो वही प्लानिंग है ना कि आज कुछ पुलाव करते, लेकिन तुम बताया नहीं था कौन सा पुलाव करते. చెయ్యాలా అని అడుగుతున్నాను. చైనా అని అడిగితే చైనానా? देखो चाइना ही सुनाई दिया. చైనా मतलब करेंगे. चलो తింటావా మరి? చలో చలో చేద్దామా మరి? చలో చలో. ఇప్పుడు మనం సోయా చంక్స్ పులావ్ చేస్తున్నాం. అవునా? సో దానికోసము ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాయిల్ అయిన తర్వాత సోయా చంక్స్ వేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. ओके फर्स्ट हम लोग सोया चंक्स बॉईल करके साइड लो पेटता हुआ. ओके. अगर तुम सोया चंक्स डालोगे और इसमें पुलाव बनाओगे तो छोटा हो जाता है. अच्छा हमको सिखा रिया है. अच्छा కొంచెం సోయా చంక్స్ వేసేసుకోవాలి. దానికి गया. జస్ట్ కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. జస్ట్ చిన్న సోయాబీన్ అయితే తొందరకి అయిపోతుంది. పొంగు వస్తుంది కదా, ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. పక్కనకు పెడతా. తర్వాత పెద్ద గిన్నె తీసుకుంటావా? పెద్ద గిన్నె తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేయాలి? నేను రైస్ ఈ గ్లాస్ తో తీసుకున్నా. 1.5 గ్లాస్ 1.5 గ్లాస్ తీసుకున్నా. సరే. నూనె వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి నూనె కొంచెంగా ఫర్ స్మెల్ అండ్ కొంచెం టేస్ట్ भी बढ़ जाता है. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కొంచెం ఆల్ గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, మరాఠీ మొగ్గ, జాపత్రి, రాతి పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఆయిల్ హీట్ అయింది కదా. జీరా వేసాడా? జీరా కూడా ఉంది. సాజీరా చెప్పినా కదా, సాజీరా. ఇవన్నీ మంచిగా ఫస్ట్ ఫ్రై అవ్వాలి. అక్కడ చూసాను చూడ్రీట భవిష్య పత్రిలో బండా పువ్వు. ఇది బండా పువ్వు. పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఆనియన్, ఉల్లిపాయ. ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. अभी डेली डेली व्हाइट राइस खाओ और ఒక రోజు ये खाओ, टेस्ट चेंज हो जाता है ना. ఇది కొంచెం మంచిగా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్. అందులోకి మనము ఆ సోయా చంక్స్ తీసుకున్నామా, అందులోకి అది స్ట్రెయిన్ చేసుకుందామా మిల్ మేకర్. स्ट्रेन कर देते. और इधर ला, नहीं इधर लेके आओ. కొంచెం వాటర్ डाल के మంచిగా క్లీన్ कर देना. एक्स्ट्रा निकाल देना. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కూడా బాగా మంచిగా వస్తుంది. చూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. అల్లం వెల్లుల్లి, జింజర్ గార్లిక్. ఇప్పుడు కొంచెం పుదీనా వేసేస్తున్నాం. హ్యాండ్స్లో పుదీనా మంచిగా కుక్ చేయండి. వేగాలి మంచిగా వేగాలి. ఇప్పుడు పుదీనా మంచిగా వేగింది కదా. సో నేను ఇవి కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోస్. టమాటా
ఇవి కూడా మంచిగా కుక్ అవ్వాలి. మంచిగా మెత్తగా కుక్ అయిన వరకు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం. చూడు మంచిగా సాఫ్ట్ అయిపోయినాయి కదా రీత టమాటోస్. ఇప్పుడు మనము మిల్ మేకర్ సోయా చంక్స్ని మంచిగా పిండుకొని వేసుకుందాం. मीन्स ऐसे ऐसे करके निचोड़ के पानी पूरा स्क्वीज करके निकाल देना. కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా. రీతా ఇచ్చిన గరం మసాలా యూజ్ చేస్తారా? చేస్తున్నా. మంచిగా మిక్స్ చేసేసి లిడ్ పెట్టుకొని ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. సరే. ठीक है. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. 5% 10% కుక్ కరికే అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం మనము ఇందాక చెప్పినా కదా దానికి మెజర్మెంట్ తగ్గట్టు వాటర్ పోసుకున్నాం. ఈ గ్లాస్ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా. సో వాటర్ పోసుకున్నాం. డబల్ నాట్ డబల్, 2 glass. 1.5 और हाफ ग्लास का 1 glass. बस చూడు బాయిల్ అయిపోయింది. సో ఇంకొంచెం మంచిగా బాయిలింగ్ లాగా అవ్వాలి. ఏంటి రోలింగ్ బాయిలింగ్? ఇది నార్మల్గా బాయిల్ అవుతుంది కదా, కొంచెం హెవీగా బాయిల్ అయితే అప్పుడు రైస్ వేసేద్దాం. అవుతుంది చూడు అట్లా. డాలో వేసుకో నానబెట్టుకున్న రైస్ ఇందులో కొంచెం హాఫ్ అన్ అవర్ పहले నానా పెట్టుకో नहीं तो भी हो जाता. 10 minutes నానబెట్టుకున్నా చాలు. చూడు ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, మనం ఎక్కువ తీసుకోవద్దు, అంటే ఎక్కువ కలుపుకోకూడదు, ఎందుకంటే రైస్ బ్రేక్ हो जाता. అందుకని जस्ट लिड क्लोज करके सिम में रखो. 10-15 minutes में ये कुक हो जाता. बिरयानी राइस తొందరగా అయిపోతుంది. అంతే. A few moments later. चलो ఆల్మోస్ట్ చూద్దామా. 10-15 minutes ज्यादा टाइम नहीं लगा. 5-15 minutes అయిపోయింది కదా. సో ఇప్పుడు మంచిగా కొత్తిమీర एंड पुदीना, కొంచెం పుదీనా వేసుకొని गार्निशिंग के लिए. हेल्दी भी है ये, सोयाबीन है, प्रोटीन और हमारा अच्छा लीफ भी यूज है. సో हो गया. ओवर गैस ऑफ చేయండి. ఆఫ్ చేసుకోవాలా? हो गया. అయిపోయింది. चलो टेस्टिंग करेंगे. సర్వ్ చేసుకుందాం. कंट्रोल नहीं हो रहा, जल्दी से टेस्टिंग कराओ. आग रुको जरा सबर करो. दिख रहा था. మంచిగా బస్ కొంచెం చంక్స్ వేస్తున్నాడు. చాలా సోయా చంక్స్ डाल रहे. बस 12 seconds later. కూర్చుందాం రీత. अरे ऐसे కూర్చుందాం డైనింగ్ టేబుల్ మీద. अरे इधर देखो कितना सुंदर दिख रहा है. देख रहे हो ना? అవును మంచిగానే. అది ఓకే. दो यार स्पून तो अभी बैठने का टाइम नहीं. అస్సలు ఆగట్లేదు ఆమెకి ఆరాటం తినేయాలని. సో తిను, టేస్ట్ చేసి. तुम भी लो. నేను కూడా తీసుకుంటా. इसको నేను సోయా చంక్స్ తీసుకుంటున్నా వేరుకొని. तुम बोले तो सोया चंक्स ज्यादा हो जाता. नॉर्मली है, कम ही है. क्या हो ज्यादा? इतना गरम क्यों मुंह में डाल लेते हो? अब अभी क्लोज है लिड तो और थोड़ा भी हो जाता. నిజంగా చాలా అంటే చాలా టేస్టీ. నిజంగా చాలా టేస్టీ. ఈమె చెప్పట్లే మీరు ఏమన్నా మీరు చూసుకోండి, నేను తిన్న తర్వాత చెప్తాను. जो मेरा काम है मैं कर लेती हूँ. చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది. मेरा खाने का स्टाइल से तो मालूम चल गया होगा कि इट्स చాలా బాగుంది. समझ रहे हो ना. ఇంకా బాగుంది అనుకోండి. తిని ఒక తర్వాత अगर मैं रख दी, खा के रख दी तो मीन्स చాలా బాగుంది లేదు. अगर मैं खा रही पूरा फुल आई एम ईटिंग मीन्स इट्स చాలా బాగుంది. అంటే బాగుంది అంటే నేను తినేస్తూనే ఉంటా, రివ్యూ తర్వాత చెప్తా.
లేదంటే నేను అక్కడ పెట్టేస్తా ఒక స్పూన్ తినేసాను అని చెప్తుంది. మొన్న జున్ను ఏమైంది రీత 3 పీసెస్ నేను అన్న మంచిగా తీసుకో రీత, మంచిగా ఒక పెద్ద పీస్ ఇస్తా తీసుకో అంటే వద్దు చిన్న పీస్ చాలా అని అనింది. ఒక పెద్ద పీస్ని 3 పీసెస్ చేసింది. 3 పీసెస్ చేసి దాన్ని మన ఇద్దరం తిందామని చెప్పింది. వన్స్ స్టార్ట్ చేసింది ఒక పీస్ తినడము, తర్వాత ఒక్క పీస్ స్వీట్ ज़्यादा नहीं खाती. చాలా బాగా నచ్చింది తనకి. నచ్చింది చెప్పు జున్ను బాగుంది కదా. చాలా वो इसलिए कम लिया था क्योंकि वो स्वीट था. मैं स्वीट कम खाती ना. తిను నాకు అదో పెద్ద గిన్నెకుంది నేను తింటాను తిను. नहीं तुम तीनो, मैं ऑनियंस है ना थोड़ा मैं साइड करके तीन తిను पूरा बल तुम्हारे लिए खाओ. इतना मैंने खाता. फिर लंच नहीं करूँ मैं घर में. వద్దు తినేసేదా. సూపర్ ఉంది. ఇది ఎవరైనా ఇప్పుడు శ్రావణ మాసం కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా. సో నాన్ వెజ్ తిననప్పుడు సేమ్ ఇలా సోయా చంక్స్ తోటి పులావ్ చేసుకోండి, మీకు ఇంకా నాన్ వెజ్ తినలేదన్న ఫీలింగ్ కూడా ఉండదు కదా. मेरे को तो फीलिंग नहीं है. నీకు లేదులే, నువ్వు తినవు కాబట్టి నీకు లేదు, తినే వాళ్ళకు ఉంటుంది కదా. తినే వాళ్ళ के लिए बेस्ट ऑप्शन తినే వాళ్ళ కోసం. देन that we have made మష్రూమ్ కూడా मशरूम पनसकाय, तो ये ऑल्टरनेटिव ऑप्शंस है ना. అవును ओके ठीक है, उसको भी करेंगे, वो भी करेंगे. ये श्रावण मासम का बिरयानी करेंगे. मशरूम बिरयानी. ఓకే ఓకే ఓకే. पनसकाय तो आई डोंट थिंक मिलेगा. పులావ్ बनाएंगे. పనసకాయ అయిపోయింది, మష్రూమ్ బిర్యానీ చేద్దాము. ఇగో మేము శ్రావణ మాసం కోసము నాన్ వెజ్ తినని వాళ్ళ కోసము బిర్యానీస్ ఇలా పులావ్స్ చేయాలనుకుంటాము. సో నాన్ వెజ్ లేకుండా ఏం పులావ్స్ మీకు నాన్ వెజ్ తినకపోయినా కానీ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందో అవన్నీ రెసిపీస్ మాకు కామెంట్స్లో పెట్టండి, మనం అవి చేద్దాం. ఓకే, మాకు కొన్ని తెలిసి ఉంటాయి, సో చాలా మందికి తెలిసి ఉంటాయి కదా. సో వాళ్ళందరూ కూడా మనకి ఇట్లా కామెంట్స్లో పెడితే మనం ట్రై చేద్దాం. ఓకే, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ట్రై చేయండి. ఓకే, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కామెంట్స్ కూడా పెట్టండి. బాయ్ బాయ్. తిను.